విముక్తి కలిగించిన మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు మరి గాంధీనగర్లో గాంధీ మహాత్ముని స్టాచ్యూకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి అహింసావాదంతో ఎటువంటి హింస లేకుండా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపించి భారతదేశానికి స్వేచ్ఛా గాలులను అందించడం జరిగింది బాపూజీ గారు. అదే విధానాన్ని ఫాలో అయ్యి మన గౌరవ కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఎటువంటి హింసకు తావివ్వకుండా మరి అహింసా విధానంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, పొలిటికల్ విధానంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే విధంగా తెలంగాణలో ఉన్న యావత్ మందిని కూడా ఏకం చేసి, అన్ని కుల సంఘాలను కూడా ఏకం చేసి, అన్ని వర్గాలను కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 14 సంవత్సరాల పోరాటంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి హింసకు తావివ్వకుండా పోరాటం చేయడం జరిగింది. అయినా కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, అప్పుడున్న బీజేపీ పార్టీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మరి ఆ స్వతంత్ర పోరాటం ఏ విధంగా జరిగిందో తెలంగాణ ఉద్యమం అదే విధంగా జరిగిన సందర్భంలో మరి వాళ్ళు చేసిన లేటు విధానంలో చాలామంది మరి మన విద్యార్థులు అమరులు కావడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి అమరుల త్యాగాన్ని ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్తోని, అనేక పరిపాలన దక్షతతోని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి తదనంతరం వచ్చిన ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా, కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతున్నప్పటి నుండి కూడా అనేక రకాల విధానాలతో ప్రజలకు ఇబ్బంది వచ్చింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. మరి మనం స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా నివసించే హక్కు మనందరికీ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక తెలంగాణలో అందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్న సందర్భంలో మరి ఇక్కడున్న ప్రభుత్వం మాత్రం అందరి మీద కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, అనేక ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా మరి ప్రవర్తిస్తూ ఉంది. మొత్తంగా మెదక్ నియోజకవర్గంలోనైతే వినాయకుడిని పెట్టుకుంటే కేసు, గణపతిని పెట్టుకుంటే కేసు, ఏం చేసినా కానీ కేసులు పెడుతూ అల్లర్లకు గురి చేయడము, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాలి. కేసులు పెట్టే విధానం, భయభ్రాంతులకు గురి చేసే విధానం, అంటే క్వశ్చన్ చేస్తే, ప్రశ్నిస్తే కేసు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఇబ్బందిమైన పరిస్థితిని మెదక్లో సృష్టిస్తున్నారు. ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం తప్పకుండా మరొక ఉద్యమానికి మేము తెరలేపుతాం, తప్పకుండా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మరి గాంధీ జయంతి సందర్భంగా అందరూ శాంతియుతంగా ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళాలి. అదే విధానంతో ముందుకెళ్తున్నాం. కానీ ఒక్క ఇటుకతో కొడితే మరి 10 ఇటుకలు లేవాల్సిన పరిస్థితిని తెస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. గాంధీజీ కూడా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టమన్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గాంధీజీ గారు ఉంటే కూడా మరి ఇట్లాంటి కేసులు పెడితే ఆ గాంధీజీ గారు కూడా ఊరుకునేవారు కాదు. శాంతమూర్తి గాంధీజీ, మరి ఆ శాంతమూర్తి కోపం తెప్పించే విధంగా ఉండద్దు. మరి కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ సాధించిన తెలంగాణ బాగు చేయాలని చెప్పి 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తే మాత్రం కేసీఆర్ ముందంజ వేస్తారు, కేసీఆర్ ముందుకు వస్తారు, మరొక ఉద్యమానికి తెరలేపుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. విముక్తి కలిగించిన మన జాతిపిత మహాత్మా